బిఆర్ నాయుడు గారికి పాలక మండలి సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు విషయాలకు వస్తే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు తిరుపతి ఎన్నికల్లో. స్థానిక తిరుపతి ప్రజలకి గత వైసీపీ ప్రభుత్వంలో దర్శన భాగ్యం కల్పించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో తిరుపతి ఇదే 4 కల మండపం కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారం రాగానే ప్రతి మంగళవారం మొదటి వారంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి తిరుపతి ప్రజలకు ఒక ఆశ. మన స్థానికులు ఈరోజు షిరిడీకో అయ్యప్ప టెంపుల్కో ఇంకో టెంపుల్కో పోయినా స్థానికులకు ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అది జరిగేది కాదు. చాలా బాధాకర విషయం. అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పాటు అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. జనసేన పార్టీయే కాదు వైఎస్సీపీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే ఇది గొప్ప చరిత్రాత్మక నిర్ణయం. ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మేము మనస్ఫూర్తిగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న పార్లమెంట్లో అనేక అంశాలు చూసాం. ముఖ్యంగా విశాఖ శారదాపీఠం జనసేన పార్టీ అధికారంలో వచ్చిన 3వ రోజే విశాఖ శారదాపీఠం కాడికి వెళ్ళాం. అక్రమ కట్టడాలు కట్టారు. 5,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు. 6 అంతస్తులు 5 స్టార్ భవనం కట్టుకున్నారు. దీన్ని కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే మీడియా ద్వారా రాష్ట్రం అంతా కాదు దేశం అంతా చూసి స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారికి వివరించాం ఏం శారదాపేట మఠంలో ఏం జరిగిందో అనేసి. దాని మీద వెంటనే ఎండోమెంట్ కమిషనర్ గారు నెల క్రితము ఆ మఠంని యథావిధిగా ఉండకుండా కూల్చేయాలి, మొత్తం అనుమతులు లేవు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కానీ టీటీడీలో కొంతమంది అధికారులు ఆ మఠానికి ఒత్తాసు పలికారు. కొంతమంది అధికారులు లీవులు పెట్టి మరీ వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని నిన్న పొద్దున 9:45 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. సార్, శారదాపీఠ మఠంలో అక్రమ కట్టడాలు కట్టారు. తిరుమలలో అక్రమ కట్టడాలు ఇప్పుడు శారదాపీఠ మఠం కానీ కూల్చకపోతే దాని చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అక్రమ కట్టడాలు ఇంకా వస్తాయని చెప్తే వెంటనే స్పందించారు టీటీడీ చైర్మన్ గారు. ఈరోజు బోర్డులో గురించి మాట్లాడతామన్నారు. వెంటనే శారదాపీఠ మఠం పైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా టూరిజం టికెట్లు మనం చూసుకుంటాం. ఇదే ప్రెస్ క్లబ్లో వారం క్రితం నేను టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజంలో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డీవీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్లో చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ స్కామ్ 400 కోట్ల టికెట్లు కొట్టేసారు అలా చెబితే చాలా మంది ఎలా జరుగుతుంది అన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి ప్రభుత్వానికి సమర్పించాము. నిన్నటి దినం
టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు, దానికి సంతోషకరం. జనసేన పార్టీ తీసుకున్న